సో నెక్స్ట్ నియోజకవర్గం భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేస్తూ ఉన్నారు, ఎవరు గెలిచే అవకాశం ఉంది మనం చూద్దాం. ఎందుకంటే నల్గొండ గురించి పెద్దగా చర్చించే అంశం లేదు, ఎందుకంటే వన్ సైడ్ వార్ కనపడుతుంది కాబట్టి దాని గురించి విశ్లేషణలు కూడా పెద్దగా అవసరం లేదు. భువనగిరికి వచ్చినట్లయితే చామల కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు, బూర నర్సయ్య గౌడ్ బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు, బీఆర్ఎస్ నుంచి కామ మల్లేష్ పోటీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ భువనగిరి నుంచి కాంగ్రెస్ గెలిచే అవకాశం కనపడుతూ ఉంది భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో. శ్రీనివాస్ గారు. రైట్. చామల కిరణ్ కుమార్ రెడ్డి యువకుడు కావటము, కాంగ్రెస్ పార్టీలో నేషనల్ స్థాయిలో యూత్ కాంగ్రెస్లో పనిచేయటం, ఇవన్నీ దాంతోపాటు ఎమ్మెల్యేలు ఒక బహుశా ఎక్కడ అన్ని ఎమ్మెల్యేలు వాళ్ళవే ఉన్నాయి, మోస్ట్లీ వాళ్ళవి ఎవరు లేవు. ఇక కాంగ్రెస్ అన్ని ఆలేరు కానీ, భువనగిరి కానీ, తుంగతుర్తి కానీ, నకిరికల్ కానీ, మునుగోడు కానీ అవన్నీ వాళ్ళవే ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది కాబట్టి అక్కడ అసలు నథింగ్ వర్రీ. కాదు బూరా నర్సయ్య గౌడ్ ఫైట్ ఎందుకు ఇస్తాడు అని అంటే ఆయన ఎంపీగా పనిచేశాడు, బీఆర్ఎస్ ఎంపీగా 14 నుంచి మొన్న 18 వరకు పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. డాక్టర్ కావటం, తెలంగాణ ఉద్యమంలో జేఏసీలో ఉండటం అనేటువంటి పర్సనల్ ఇమేజ్ కూడా బాగుంది. పర్సనల్ ఇమేజ్, 2 సామాజిక వర్గం గౌడు కావటం అనేటువంటిది కొంత ఉంది. కానీ డిసడ్వాంటేజ్ ఏంటంటే క్యాడర్ లేకపోవటం. మళ్ళీ అక్కడ క్యాడర్ లేడు. అంతకుముందు ఇందాక నేను చెప్పినట్టుగా బీజేపీ అక్కడ గెలుస్తుంది ఇక్కడ గెలుస్తుంది లెక్కలేసిన దాంట్లో భువనగిరి ఒకటి లెక్కలేశారు. అంటే నామినేషన్లు పడకముందు, ప్రచారం కాకముందు, ఏం లేకముందు. కానీ ఇప్పుడు ఆ లెక్కలు పక్కకు పోతున్నాయి. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి కూడా ప్రెస్టేజ్ వచ్చింది. రాజగోపాల్ రెడ్డి ఇన్ఛార్జ్ చేశాడు, మంత్రి కావాలని పట్టుదల ఉంది, ఆడ గెలిపించుకొని పోయి మంత్రి పదవి కొట్టాలి అనేటువంటి ఉంది. సరే వస్తుందా రాదా పక్కన పెడితే ఒక ఆశ ఉంటుంది, ఒక ఎయిమ్ పెట్టుకున్నాడు, ఇది గెలిపించుకొని పోయి మంత్రి పదవి అడగాలనుకున్నాడు. ఖాళీ బల్బం కట్టుకొని తిరుగుతున్నాడు, చాలా ప్రెస్టేజియస్గా తీసుకొని తిరుగుతున్నాడు. కొంత డబ్బులు ఆర్థికంగా కూడా కొంత పర్వాలేదు ఖర్చు పెడతాడు. కానీ ఇక్కడ వ్యక్తిగతంగా బూరా నర్సయ్య గౌడ్ మంచోడైనా, ఇమేజ్ ఉన్నా, పార్టీ బలహీనంగా ఉండటమే. ఆయన మోడీ ఇమేజ్నే నమ్ముకున్నాడు కానీ పార్టీ యంత్రాంగ బలహీనంగా ఉంది. ఇక్కడ కామ మల్లేష్ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ ఉన్న మాట వస్తుంది. బీజేపీతో పోల్చుకున్నప్పుడు బీఆర్ఎస్కే క్యాడర్ ఉంది, నిజానికి బీజేపీకి క్యాడర్ లేదు. ఆ రకంగా చూస్తే 10 సంవత్సరాల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ ఉంది. ఈయన కూడా కాంగ్రెస్లో సీనియర్ నాయకుడిగా ఉన్నాడు. ఈయన ఇబ్రహీంపట్నం ప్రాంతానికి చెందినవాడు, వాళ్ళిద్దరూ భువనగిరి ప్రాంతానికి లోకల్ చెప్పిన వాళ్ళు. కాబట్టి ఇక్కడ ఈ ఇబ్రహీంపట్నం ప్రాంతానికి ఈయన బీసీ సామాజిక వర్గానికి సంబంధించింది కాబట్టి ఇతను ఆయన ఓట్లు రాబట్టుకోవడం వల్ల కూడా కాంగ్రెస్కి అడ్వాంటేజ్. బీసీ సామాజిక వర్గాలు వీళ్ళిద్దరు బీసీ సామాజిక వర్గం ఓట్లు పోలరైజేషన్ అయితే కూడా కిరణ్కి అడ్వాంటేజ్ తప్ప డిసడ్వాంటేజ్ కాదు.